ఓం శాంతి 17/3/2025 మధురమైన పిల్లలు, చదువే సంపాదన. చదువు సంపాదనకు ఆధారము. ఈ చదువు ద్వారానే మీరు 21 జన్మల కొరకు ఖజానాను జమ చేసుకోవాలి. ప్రశ్న: ఏ పిల్లలపై బృహస్పతి దశ ఉంటుందో వారిలో ఏ గుర్తులు కనిపిస్తాయి? జవాబు: వారి యొక్క పూర్తి అటెన్షన్ శ్రీమతంపై ఉంటుంది. చదువును బాగా చదువుతారు, ఎప్పుడూ కూడా ఫెయిల్ అవ్వరు. శ్రీమతాన్ని ఉల్లంఘించేవారే చదువులో ఫెయిల్ అవుతారు. వారిపై మళ్లీ రాహుదశ కూచుండిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీపై వృక్షపతి అయిన తండ్రి ద్వారా బృహస్పతి దశ కూర్చుంది. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి. ఓం శాంతి. ఇది పాపాత్ముల పిలుపు. మీరైతే ఇలా పిలవవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీరు పావనంగా అవుతున్నారు. ఇది ధారణ చేయవలసిన విషయము. ఇది చాలా భారీ ఖజానా. స్కూల్లో చదివే చదువు కూడా ఖజానా వంటిదే కదా. చదువు ద్వారా శరీర నిర్వహణ జరుగుతుంది. భగవంతుడు చదివిస్తున్నారు అని పిల్లలకు తెలుసు. ఇది చాలా ఉన్నతమైన సంపాదన, ఎందుకంటే లక్ష్యం, ఉద్దేశం ఎదురుగా నిలబడి ఉంది. సత్యాతి సత్యమైన ఈ సత్సంగం మొత్తం కల్పంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఓ పతితపావన రండి అని పిలుస్తారు. ఇప్పుడు వారు పిలుస్తూ ఉంటారు, కాని ఇక్కడ భగవంతుడు మీ ఎదురుగా కూర్చునున్నారు. మనం కొత్త ప్రపంచం కొరకు పురుషార్థం చేస్తున్నాము అని పిల్లలైనా మీకు తెలుసు. అక్కడ దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. మీకు ప్రశాంతత అనేది స్వర్గంలో లభిస్తుంది. నరకంలో ప్రశాంతత లేదు. ఇదైతే విషయసాగరం, కలియుగం కదా. అందరూ ఎంతో దుఃఖితులుగా ఉన్నారు. అందరూ భ్రష్టాచారం ద్వారా జన్మ తీసుకునేవారే. అందుకే బాబా, మేం పత్తంగా అయిపోయాము అని ఆత్మ పిలుస్తుంది. పావనంగా అయ్యేందుకు గంగలో స్నానం చేయడానికి వెళ్తారు. అచ్చా, మరి స్నానం చేశారంటే పావనంగా అయిపోవాలి కదా. మళ్లీ గడియ గడియ ఎదురుదెబ్బలెందుకు తింటారు? ఎదురుదెబ్బలు తింటూ మెట్లు కిందకు దిగుతూ దిగుతూ పాపాత్ములుగా అయిపోతారు. 84 జన్మల రహస్యాన్ని పిల్లలైన మీకు తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. ఇతర ధర్మాల వారైతే 84 జన్మలు తీసుకోరు. మీ వద్ద ఈ 84 జన్మల యొక్క చిత్రం, మెట్లవరుస చిత్రం చాలా బాగా తయారు చేయబడింది. కల్పవృక్షం యొక్క చిత్రం కూడా గీతలో ఉంది. కాని భగవంతుడు గీతను ఎప్పుడు వినిపించారు, వారొచ్చి ఏం చేశారు అనేది ఏమీ తెలియదు. ఇతర ధర్మాల వారికి తమ తమ శాస్త్రాల గురించి తెలుసు. భారతవాసులకు ఏమాత్రమో తెలీదు. తండ్రి అంటారు, నేను సంగమయుగంలోనే స్వర్గాన్ని స్థాపన చేయడానికి వస్తాను. డ్రామాలో మార్పు జరగదు. డ్రామాలో ఏదైతే నిశ్చితమై ఉందో అది ఖచ్చితంగా అదే విధంగా జరగనున్నది. అలాగని అది అలా జరిగి మళ్లీ మారిపోతుంది అని కాదు. పిల్లలైన మీ బుద్ధిలో డ్రామా చక్రం పూర్తిగా కూర్చునుంది. ఈ 84 జన్మల చక్రం నుండి మీరు ఎప్పటికీ విముక్తులవ్వలేరు. అనగా ఈ ప్రపంచం ఎప్పటికీ అంతమవ్వదు అని అర్థము. ప్రపంచం యొక్క చరిత్ర, భూగోళము రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈ 84 జన్మల చక్రం యొక్క చిత్రం, మెట్లవరుస చిత్రం చాలా అవసరము. త్రిమూర్తి మరియు సృష్టి చక్రం ముఖ్యమైన చిత్రాలు. ప్రతి యుగం 12,050 సంవత్సరాలది అని సృష్టి చక్రం చిత్రంలో చాలా స్పష్టంగా చూపించబడింది. ఇది అందుల ముందు అద్దం వంటిది. 84 జన్మల జన్మపత్రి యొక్క అద్దము. తండ్రి పిల్లలైన మీ దశను వర్ణన చేస్తారు.
తండ్రి మీకు అనంతమైన దశ గురించి తెలియజేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీపై బృహస్పతి యొక్క అవినాశి దశ కూర్చుంది. ఇక ఆపై అంతా చదువుపై ఆధారపడి ఉంది. కొందరిపై బృహస్పతి దశ, కొందరిపై శుక్రుని దశ, కొందరిపై రాహు దశ కూర్చుని ఉంది. ఫెయిల్ అయితే రాహు దశ అంటారు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. శ్రీమతంపై నడవకపోతే రాహు యొక్క అవినాశి దశ కూర్చుంటుంది. అది బృహస్పతి యొక్క అవినాశి దశ. అది మళ్లీ రాహు యొక్క దశగా అయిపోతుంది. పిల్లలు చదువుపై పూర్తి అటెన్షన్ పెట్టాలి. సెంటర్ దూరంగా ఉంది, ఇదుంది, అదుంది అని ఇందులో సాకులు చెప్పకూడదు. నడుచుకుని రావటానికి 6 గంటలు పట్టినా సరే చేరుకోవాలి. మనుషులు యాత్రలకు వెళ్తారు. ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. పూర్వము ఎక్కువగా నడిచి వెళ్లేవారు. ఎద్దుల బండిపై కూడా వెళ్లేవారు. కాని ఇప్పుడు ఇది ఒక పట్టణానికి సంబంధించిన విషయమే. ఇది తండ్రి యొక్క ఎంత పెద్ద విశ్వవిద్యాలయము. దీని ద్వారా మీరు ఈ లక్ష్మీనారాయణల వలె తయారవుతారు. ఇంత ఉన్నతమైన చదువు కొరకు దూరం అవుతుందని లేదా తీరిక లేదని కొందరంటారు. తండ్రేమంటారు? ఈ బిడ్డ యోగ్యంగా లేడు. తండ్రి ఉన్నతిలోకి తీసుకువెళ్లేందుకొస్తే ఇతను స్వయాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు. శ్రీమతం ఏం చెప్తుందంటే, పవిత్రంగా అవ్వండి, దైవీ గుణాలను ధారణ చేయండి. కలిసుంటూ కూడా వికారాల్లోకి వెళ్లకూడదు. మధ్యలో జ్ఞానయోగాలనే ఖడ్గం ఉంది. మనమైతే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి. ఇప్పుడైతే పతిత ప్రపంచానికి యజమానులుగా ఉన్నారు కదా. ఆ దేవతలు డబల్ కిరీటధారులుగా ఉండేవారు. మళ్లీ అర్ధకల్పం తర్వాత ప్రకాశ కిరీటం పోతుంది. ఈ సమయంలో ప్రకాశ కిరీటం ఎవరిపైనా లేదు. కేవలం ధర్మస్థాపకులెవరైతే ఉన్నారో వారిపై ఉండొచ్చు. ఎందుకంటే ఆ పవిత్రాత్మలు శరీరంలోకి వచ్చి ప్రవేశిస్తారు. ఇదే భారత్లో డబల్ కిరీటధారులు కూడా ఉండేవారు, సింగిల్ కిరీటధారులు కూడా ఉండేవారు. ఇప్పటికీ కూడా డబల్ కిరీటధారుల ఎదురుగా సింగిల్ కిరీటధారులు తల వంచి నమస్కరిస్తారు. ఎందుకంటే వారు పవిత్రమైన మహారాజులు, మహారాణులు. మహారాజులు రాజుల కంటే కూడా గొప్పవారు. వారి వద్ద పెద్ద పెద్ద ఆస్తులుంటాయి. సభలో కూడా ముందు మహారాజులు, వారి వెనక నంబరువారుగా రాజులు కూర్చుంటారు. వారి దర్బారు నియమానుసారంగా జరుగుతుంది. ఇది కూడా ఈశ్వర్య దర్బారు. దీనిని ఇంద్రసభ అని కూడా అంటూ ఉంటారు. మీరు జ్ఞానం ద్వారా దేవకన్యల వలె తయారవుతారు. సుందరంగా ఉన్నవారిని దేవకన్య అని అంటారు కదా. రాధాకృష్ణులది సహజ సిద్ధమైన సౌందర్యం కదా. అందుకే వారిని సుందర్ అని అంటారు. మళ్లీ ఎప్పుడైతే కామచితిపై కూర్చుంటారో అప్పుడు వారు కూడా వేరే నామరూపాలతో శ్యామ్గా అనగా నల్లగా అవుతారు. శాస్త్రాలలో ఈ విషయాలేవీ లేవు. జ్ఞానం, భక్తి మరియు వైరాగ్యం, ఇవి 3 విషయాలు. జ్ఞానం ఉన్నతోన్నతమైనది. ఇప్పుడు మీరు జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు. మీకు భక్తి పట్ల వైరాగ్యం ఉంది. ఈ తమోప్రధాన ప్రపంచమంతా ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది. దాని పట్ల వైరాగ్యం ఉంది. కొత్తిల్లు కట్టుకునేటప్పుడు పాతదాని పట్ల వైరాగ్యం ఏర్పడుతుంది కదా. అది హద్దులోని విషయము, ఇది అనంతమైన విషయము. ఇప్పుడు బుద్ధి కొత్త ప్రపంచం వైపు ఉంది. ఇది పాత ప్రపంచము, నరకము. సత్యత్రేతాయుగాలను శివాలయం అంటారు. ఎందుకంటే అది శివబాబా ద్వారా స్థాపించబడింది కదా. ఇప్పుడు ఈ వేషాలయం పట్ల మీకు అయిష్టం కలుగుతుంది. కొందరికి అయిష్టం కలగదు. నాశనం చేసే వివాహం చేసుకుని మురిగ్గుంటలో పడాలనుకుంటారు.
మనుషులైతే అందరూ విషయ వైతరిణి నదిలా ఉన్నారు, మురికిలో పడి ఉన్నారు. ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటారు. అమృతాన్ని వదిలి విషమెందుకు తాగాలి అని అంటూ ఉంటారు కూడా. ఏదైతే చెప్తారో దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. పిల్లలైన మీలో కూడా నంబర్వారుగా ఉన్నారు. వీరి బుద్ధి ఎక్కడెక్కడ భ్రమిస్తుంది అనేది తెలివైన టీచర్ చూడగానే అర్థం చేసుకుంటారు. క్లాస్ మధ్యలో ఎవరైనా ఆవలించినా లేక కునికిపాట్లు పడినా వీరి బుద్ధి ఇంటివైపో లేదా వ్యాపార వ్యవహారాల వైపో భ్రమిస్తుంది అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఆవలింతలు అలసటకు కూడా గుర్తు. వ్యాపారంలో మనుషులకు సంపాదన జరుగుతూ ఉన్నట్లయితే రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా కూర్చునుంటారు. ఎప్పుడు ఆవలింతలు రావు. ఇక్కడైతే తండ్రి ఎన్ని ఖజానాల్ని ఇస్తారు. ఆవలించడం నష్టానికి గుర్తు. దీవాలా తీసేవారు గుటకలు మింగుతూ చాలా ఆవలిస్తూ ఉంటారు. మీకైతే ఖజానా తర్వాత ఖజానా లభిస్తూ ఉంటుంది. కావున ఎంత అటెన్షన్ ఉండాలి. చదువుకునే సమయంలో ఎవరైనా ఆవలిస్తే వీరి బుద్ధియోగం వేరే వైపులకు భ్రమిస్తూ ఉంటుందని తెలివైన టీచర్ అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూర్చుని కూడా ఇల్లు వాకిళ్లు గుర్తుకొస్తాయి, పిల్లలు గుర్తుకొస్తారు. ఇక్కడైతే మీరు బట్టీలో ఉండాల్సి ఉంటుంది. ఇంకెవరూ గుర్తుకు రాకూడదు. ఉదాహరణకు ఎవరైనా 6 రోజులు బట్టీలో ఉన్నారనుకోండి. చివర్లో వారికి ఎవరైనా గుర్తుకొచ్చి ఉత్తరం రాశారంటే వారిని ఫెయిల్ అంటారు. మళ్లీ 7 రోజుల బట్టీని ప్రారంభించాలి. అన్ని రోగాలు తొలగిపోవాలని 7 రోజుల బట్టీలో ఉంచుతారు. మీరు అర్ధకల్పపు మహారోగులు. కూర్చుని ఉండగా అకాల మృత్యు సంభవిస్తుంది. సత్యుగంలో ఈ విధంగా ఎప్పుడూ జరగదు. ఇక్కడైతే ఏదో ఒక రోగం తప్పకుండా ఉంటుంది. మరణించే సమయంలో ఆ రోగం వలన ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. స్వర్గంలో కొద్దిగా కూడా దుఃఖముండదు. అక్కడైతే సమయం వచ్చినప్పుడు అర్థం చేసుకుంటారు. ఇప్పుడిక సమయం పూర్తయింది, మేమీ శరీరాన్ని వదిలి బిడ్డగా అవుతాము అని. ఇక్కడ కూడా మేమీ విధంగా అవుతాము అని మీకు సాక్షాత్కారం జరుగుతుంది. మేము బిక్కారి నుండి రాకుమారునిగా అవుతున్నాము అని జ్ఞానం ద్వారా కూడా తెలుసుకుంటారు. మన లక్ష్యము ఉద్దేశము ఈ రాధాకృష్ణులుగా అవ్వడమే. లక్ష్మీనారాయణలుగా కాదు, రాధాకృష్ణులుగా అవ్వడము. ఎందుకంటే పూర్తి 5000 సంవత్సరాలు అని వీరికే చెప్తారు. లక్ష్మీనారాయణలకైతే ఎంతైనా 20-25 సంవత్సరాలు తక్కువ అవుతాయి. అందుకే శ్రీకృష్ణుని మహిమ ఎక్కువగా ఉంది. రాధాకృష్ణులే మళ్లీ లక్ష్మీనారాయణలుగా అవుతారని కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇది చదువు. ప్రతి ఊరిలోని సెంటర్లు తెరుస్తూ వెళ్తారు. ఇది మీ విశ్వవిద్యాలయం మరియు హాస్పిటల్. దీనికోసం కేవలం 3 అడుగుల భూమి కావాలి. ఇది అద్భుతం కదా. ఎవరి అదృష్టంలోనైనా ఉంటే వారు తమ గదిలో కూడా సత్సంగాన్ని తెరుస్తారు. ఇక్కడ ఎవరైతే ఎంతో ధనవంతులుగా ఉన్నారో వారి ధనమైతే మొత్తమంతా మట్టిలో కలిసిపోనున్నది. మీరు భవిష్య 21 జన్మల కొరకు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. తండ్రి స్వయం అంటారు, ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా బుద్ధియోగాన్ని అక్కడ జోడించండి. కర్మలు చేస్తూ ఈ అభ్యాసం చేయండి. ప్రతి విషయాన్ని చూడవలసి ఉంటుంది కదా. మీకు ఇప్పుడు అభ్యాసం అవుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎల్లప్పుడూ శుద్ధమైన కర్మలే చేయండి. అశుద్ధమైన కర్మలేవీ చేయకండి. ఏదైనా రోగం ఉన్నట్లయితే సర్జన్ కూర్చునున్నారు, వారి నుండి సలహా తీసుకోండి. ప్రతి ఒక్కరికి తమ తమ రోగాలున్నాయి. సర్జన్ నుండైతే మంచి సలహా లభిస్తుంది. ఈ పరిస్థితిలో నేనేం చేయాలి అని అడగచ్చు.
ఏ వికర్మలు జరగకుండా అటెన్షన్ పెట్టాలి. ఎటువంటి ఆహారమో అటువంటి మనస్సు అన్న గాయనం కూడా ఉంది. మాంసాన్ని కొనుగోలు చేసేవారిపైన, అమ్మేవారిపైన, తినిపించేవారిపైన కూడా పాపం అంటుకుంటుంది. పతితపావనుడైన తండ్రి నుండి ఏ విషయాన్ని దాచిపెట్టకూడదు. సర్జన్ నుండి దాచిపెట్టినట్లయితే రోగం దూరం అవ్వదు. వీరు అనంతమైన అవినాశీ సర్జన్. ఈ విషయాల గురించి ప్రపంచానికైతే తెలీదు. మీక్కూడా ఇప్పుడు జ్ఞానం లభిస్తూ ఉంది, కానీ యోగంలో చాలా లోటు ఉంది. స్మృతిని అసలు చెయ్యనే చెయ్యరు. స్మృతి అనేది వెంటనే ఏమీ నిలిచిపోదు అన్న విషయం బాబాకు తెలుసు. నంబర్వారుగా ఉన్నారు కదా. ఎప్పుడైతే స్మృతి యాత్ర పూర్తవుతుందో అప్పుడు కర్మాతీత అవస్థ పూర్తయింది అని అంటారు. ఇక అప్పుడు యుద్ధం కూడా పూర్తి ఎత్తున మొదలైపోతుంది. అప్పటి వరకు ఎంతో కొంత జరిగి మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది. యుద్ధమైతే ఎప్పుడైనా మొదలవ్వచ్చు. కానీ వివేకం ఏం చెప్తుందంటే, ఎప్పటి వరకైతే రాజ్యం స్థాపనవ్వదో అప్పటి వరకు పెద్ద యుద్ధం ప్రారంభమవ్వదు. కొద్ది కొద్దిగా జరిగి మళ్ళీ ఆగిపోతుంది. రాజ్యం స్థాపనవుతుంది అన్న విషయం ఎవరికీ తెలీదు. సతో ప్రధాన, సతో రజో తమో బుద్ధి కలవారున్నారు కదా. మీలో కూడా సతో ప్రధాన బుద్ధి కలవారు మంచి రీతిలో స్మృతి చేస్తూ ఉంటారు. బ్రాహ్మణులైతే ఇప్పుడు లక్షల సంఖ్యలో ఉంటారు, కాని అందులో కూడా సొంత పిల్లలు మరియు సవతి పిల్లలు ఉంటారు కదా. సొంత పిల్లలు బాగా సేవ చేస్తారు, తల్లిదండ్రుల మతంపై నడుస్తారు. సవతి పిల్లలు రావణుడి మతంపై నడుస్తారు. కొంత రావణుడి మతంపై, కొంత రాముని మతంపై కొంటుకుంటూ నడుస్తారు. పిల్లలు పాట విన్నారు. ఏమంటారంటే, పాపా, మమ్మల్ని ప్రశాంతత ఉండే చోటుకు తీసుకువెళ్ళండి. స్వర్గంలో ప్రశాంతతే ప్రశాంతత ఉంటుంది. దుఃఖం యొక్క మాటే ఉండదు. స్వర్గమని సత్యుగాన్ని అంటారు. ఇప్పుడిది కలియుగం. ఇక్కడికి స్వర్గం ఎక్కడి నుండి వస్తుంది? మీ బుద్ధి ఇప్పుడు స్వచ్ఛంగా అవుతూ ఉంటుంది. స్వచ్ఛ బుద్ధి కలవారికి మలిన బుద్ధి కలవారు నమస్కరిస్తారు. పవిత్రంగా ఉండేవారికి గౌరవం ఉంటుంది. సన్యాసులు పవిత్రంగా ఉంటారు కావున గృహస్థులు వారికి తలవంచి నమస్కరిస్తారు. సన్యాసులైతే వికారాల ద్వారా జన్మ తీసుకుని తర్వాత సన్యాసులుగా అవుతారు. దేవతలనైతే సంపూర్ణ నిర్వికారులు అని అనడం జరుగుతుంది. సన్యాసులనెప్పుడూ సంపూర్ణ నిర్వికారులు అని అనరు. కావున పిల్లలైన మీకు లోలోపల సంతోషం యొక్క పాదరసం ఎంతగానో పైకెక్కాలి. అందుకే అతీంద్రియ సుఖం గురించి అడగాలంటే గోపగోపికలను అడగండి అని అంటారు. వారు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. ఇక్కడ సమ్ముఖంగా వినడంతో నష ఎక్కుతుంది. ఆ తర్వాత కొందరికి అది నిలుస్తుంది, కొందరికి వెంటనే పోతుంది. సాంగత్య దోషం కారణంగా నష స్థిరంగా నిలవదు. మీ సెంటర్లకు ఇటువంటి వారు ఎంతోమంది వస్తారు. కొద్దిగా నష ఎక్కుతుంది. మళ్లీ పార్టీలు మొదలైన వాటికి ఎక్కడికైనా వెళ్తారు. అక్కడ మద్యం, బీడీ మొదలైనవి తాగుతారు. ఇక సమాప్తము. సాంగత్య దోషం చాలా చెడ్డది. హంస మరియు కొంగ కలిసుండలేవు. పతి హంసగా అయితే పత్ని కొంగగా ఉంటుంది. కొన్ని చోట్ల పత్ని హంసగా అవుతుంది, పతి కొంగగా ఉంటారు. పవిత్రంగా ఉండమని చెప్తే దెబ్బలు తినాల్సి వస్తుంది. కొన్ని ఇళ్లల్లో అందరూ హంసలుగా ఉంటారు. మళ్ళీ నడుస్తూ నడుస్తూ హంసల నుండి మారి కొంగలుగా అయిపోతారు. తండ్రి అంటారు, అందరూ స్వయాన్ని సుఖమిచ్చేవారిగా తయారు చేసుకోండి. తమ పిల్లలను కూడా సుఖమిచ్చేవారిగా తయారు చేయండి. ఇది దుఃఖధామం కదా. ఇప్పుడైతే ఇంకా ఎన్నో ఆపదలు రానున్నాయి.
అప్పుడిక ఎలా ఆర్తనాదాలు చేస్తారో చూడండి. అరే, తండ్రి వచ్చారు, మేం తండ్రి నుండి వారసత్వాన్ని పొందలేదు అని ఆర్తనాదాలు చేస్తారు. కాని అప్పటికీ టూ లేట్ అయిపోతుంది. తండ్రి స్వర్గం యొక్క రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వస్తారు, కాని వారు దానిని పోగొట్టుకుంటారు. అందుకే బాబా అర్థం చేయిస్తారు, బాబా వద్దకు ఎల్లప్పుడూ దృఢమైన వారిని తీసుకురండి అని. అటువంటి వారు స్వయం అర్థం చేసుకుని ఇతరులు కూడా అర్థం చేయించగలగాలి. అంతేకాని బాబా కేవలం ఒక చూసే వస్తువు కాదు కదా. శివబాబా ఏమీ కనిపించరు కదా. ఎవరైనా తమ ఆత్మను చూశారా? కేవలం తెలుసుకుంటారు. అదేవిధంగా పరమాత్మను కూడా తెలుసుకోవాలి. దివ్యదృష్టి లేకుండా వారినెవరూ చూడలేరు. దివ్యదృష్టి ద్వారా ఇప్పుడు మీరు సత్యుగాన్ని చూస్తారు, తర్వాత అక్కడికి ప్రాక్టికల్గా వెళ్ళాలి. పిల్లలైన మీరు కర్మాతీత అవస్థకు చేరుకున్నప్పుడు కలియుగం వినాశనమవుతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ బుద్ధియోగం బాబా మరియు కొత్త ప్రపంచంతో జోడించబడి ఉండాలి. కర్మేంద్రియాల ద్వారా ఏ వికర్మలు జరగకూడదు అన్న అటెన్షన్ ఉండాలి. ఎల్లప్పుడూ శుద్ధ కర్మల్నే చేయాలి. లోపల ఏదైనా రోగం ఉన్నట్లయితే సర్జన్ నుండి సలహా తీసుకోవాలి. రెండవ పాయింట్, సాంగత్య దోషం చాలా చెడ్డది. దీని నుండి స్వయాన్ని చాలా చాలా సంభాళించుకోవాలి. స్వయాన్ని మరియు పరివారాన్ని సుఖమిచ్చేవారిగా తయారు చేయాలి. చదువు విషయంలో ఎప్పుడూ సాకులు చెప్పకూడదు. వరదానము. శ్రేష్ఠ భావన ఆధారంగా సర్వులకు శాంతి శక్తి కిరణాలను ఇచ్చే విశ్వ కళ్యాణకారి భవ. ఏ విధంగా బాబా యొక్క సంకల్పాలలో మరియు మాటలలో నయనాలలో సదా కళ్యాణ భావన మరియు కామన ఉంటుందో, అలా పిల్లలైన మీ సంకల్పాలలో విశ్వ కళ్యాణ భావన మరియు కామన నిండి ఉండాలి. ఏ కార్యాన్ని చేస్తున్నా విశ్వంలోని సర్వాత్మలు ఇమర్జ్ అవ్వాలి. మాస్టర్ జ్ఞానసూర్యులుగా అయి శుభభావన మరియు శ్రేష్ఠ కామనల ఆధారంగా శాంతి మరియు శక్తి కిరణాలను ఇస్తూ ఉండండి. అప్పుడు విశ్వ కళ్యాణకారులు అని పిలువబడతారు. కాని దీని కొరకు సర్వబంధనాల నుండి ముక్తులుగా స్వతంత్రులుగా అవ్వండి. స్లోగన్. నేను మరియు నాది అన్న భావన ఇదే దేహాభిమానం యొక్క ద్వారము. ఇప్పుడు ఈ ద్వారాన్ని మూసివేయండి. అవ్యక్త ప్రేరణలు. సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను అలవర్చుకోండి. సత్యత యొక్క పరిశీలన ఏమిటంటే, సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధ సంపర్కాలు అన్నింటిలోనూ దివ్యత యొక్క అనుభూతి కలగటం. కొందరేమంటారంటే, నేనైతే సదా సత్యమే మాట్లాడతాను. కాని మాటలు మరియు కర్మలలో ఒకవేళ దివ్యత లేకపోతే అప్పుడు ఇతరులకు మీ సత్యం సత్యంగా అనిపించదు. అందుకే సత్యత శక్తితో దివ్యతను ధారణ చేయండి. ఏది సహించాల్సి వచ్చినా కానీ గాబరా పడకండి. సత్యం సమయం అనుసారంగా దానంతటదే నిరూపణ అవుతుంది. ఓం శాంతి.